మేమైతే కామారెడ్డి రీచ్ అయ్యాము. సో, నేను దీనికన్నా ముందు ఒకటి షార్ట్ పోస్ట్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వెళ్లి చెక్ చేయండి. సో, వినాయక చవితికి అమ్మ వాళ్ళ ఇంటికెళ్తున్నాము. సో, వినాయక చవితి కాబట్టి దారి పొడుగునా వినాయకులు కనిపిస్తూనే ఉన్నారు. అలా చూడడానికి చాలా మంచిగా అనిపించింది. డిఫరెంట్ డిఫరెంట్ వినాయకులు కనిపించారు. సో, ఇంటికైతే రీచ్ అయ్యాము. అండ్ ఇది పండగ రోజు. ఇలా అడుగులు వేస్తాము. జాజు సున్నంతోని కలిపి అలా అడుగులు వేసి అండ్ పాశం చేశాక దేవుడి దగ్గరైతే ప్రసాదంగా పెడతాము. సో, వినాయక చవితి స్పెషల్ పాశమే కదండీ! అండ్ ఇక్కడ మా అన్నకి బాబు పుట్టాడు. సో, హాస్పిటల్ విజిట్ చేశాను చూడ్డానికని చెప్పి. చాలా ముద్దుగా ఉన్నాడు. 3.3 కేజెస్. అండ్ ఇది పండగ నెక్స్ట్ డే మేము సిస్టర్స్ అందరం కలిసి మా ఊరు వాగు చూడ్డానికని చెప్పి వెళ్ళాము. వాగైతే ఇప్పుడు చూడ్డానికి నార్మల్‌గా ఉంది. బట్ మొన్న వర్షాలు పడ్డప్పుడైతే అసలు చాలా వాటర్ వచ్చేసాయి. అటు ఇటు ఉన్న చేన్‌లు మొత్తం మునిగిపోయాయి. అండ్ పొలాలలో ఇసుక అనేది పొలం పైన వచ్చేసింది. సో, నెక్స్ట్ ఆ పొలం అనేది రాదు. పని చేయకుండా అయిపోయింది. లాస్ అయితే జరిగింది ఫార్మర్స్‌కి. బట్ ఇంకా వర్షాలు చాలు దేవుడా అని అనిపిస్తుంది. కొద్దిసేపు టైమ్ స్పెండ్ చేసి ఇంటికైతే వెళ్ళాం.